హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడైతే మనము గోవా టూర్ అయిపోయింది. బెంగళూరుకి వెళ్ళడానికి ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. బోర్డింగ్ పాస్ అయిపోయింది. ఇంకా బోర్డింగ్ పాస్ టికెట్స్ కూడా తీసుకొచ్చాము. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మనమైతే మనకి బోర్డింగ్ పాస్ కూడా అయిపోయింది. తర్వాత సెక్యూరిటీ చెకింగ్ కూడా అయిపోయింది. ఫ్లైట్కి ఇంకా చాలా టైం ఉంది. దగ్గర వెయిట్ చేస్తున్నాము. చూస్తుంటే షాపింగ్ మాల్ లాగా ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి. గోవా ట్రిప్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఎయిర్పోర్ట్లో ఉన్నాము. నిన్న మేము అప్పుడు మేము బయలుదేరింది ఫ్రైడే కదా, సాటర్డే ల్యాండ్ అయ్యాము. మేము తొందరగా రీచ్ అవుదాం అనుకున్నాను, కానీ లేట్గా రీచ్ అయ్యాము. అప్పుడు మేము సాటర్డే బీచ్ కూడా వెళ్ళాము. ఇక్కడ హోటల్ దగ్గరలోనే బీచ్ ఉంది. మేము మధ్యాహ్నం తినేసి వెళ్ళిపోయాము. ఇంకా స్కూబా డ్రైవింగ్, మా అమ్మ స్కూబా డ్రైవింగ్ తీసుకెళ్ళాడు. ఇంకా వాటర్లో ఏదో అని వెళ్ళింది కదా ఫ్రెండ్స్, దాన్ని నేను ఎక్కాను. ఇంకా అంకుల్ నా చేత రైడ్ చేయించాను. ఆ వీడియోస్ అన్ని ఇప్పుడు అప్లోడ్ చేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. किसी ज़मीना नहीं इजाज़त हमें भी इश्क का किसी किसी को आता है, जान लगा के दुश्मन की हमने हिफाजत की है। ओके जस्ट फॉर इन्फॉर्म, जैसे मैंने पहले भी कहा है, जो फोन लेके सामने खड़े हैं so beautiful, so elegant, just looking like a wow. एक तेरा रंग सावला हुआ बावला, लड़की नहीं है कोई गरम मामला, बोलते बंद मैं कहूँ क्या भला, कुछ भी कहा नहीं जाए।
लड़की ब्यूटीफुल परदेसी लड़की ब्यूटीफुल Everybody get your Oh God, one more remix. दिल धड़काए और सीटी बजाए दिल धड़काए सीटी बजाए बीच सड़क पे नखरा दिखाए ओ करके इशारे ओ लड़की ओ लड़की आँख मारे ओ लड़की आँख मारे आँख मारे ओ लड़की आँख मारे చూసారా ఫ్రెండ్స్, నచ్చిందా? నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. మీకు ఏమైనా గోవా డీటెయిల్స్ కావాలంటే నేను మా మమ్మీ డాడీని అడిగి చెప్తాను. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. అసలు ఎవరు నాకు కామెంట్ ఇవ్వట్లేదు. ప్లీజ్